సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు ఒకసారి ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు 2 ప్రకృతి, 3 పరమాత్మ. 3 విష్ణుమూర్తి పరమాత్మ. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిరువురు జీవుడు. ప్రకృతి జయ విజయులు అంటే ఈ లౌకికమైనటువంటి వాసనలు ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేరకుండా ఆపుతున్నాయి. అప్పుడు జీవుడు ఏ స్థాయిలో ఉంటే పరమాత్మని చేరుకుంటాడు? ఈ ప్రకృతి శపించబడ్డదవుతుంది. అంటే ఎప్పుడైతే అడ్డం వచ్చినటువంటి ప్రకృతిని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అధపాతాళంలో పడిపో అని శాసించగలిగే స్థాయిలో ఏ జీవుడు ఉంటాడో వాడిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ జీవుడు, ఆ ప్రకృతి, పరమాత్మ ఈ ముగ్గురి మధ్యలో జరుగుతున్న కొట్లాట. ఈ ముగ్గురి మధ్యలో జరిగేటటువంటి కొట్లాటలో హంస అనే శబ్దం ఉంది కదా. హ అంటే జీవుడు, సున్నా మాయ ప్రకృతి, స పరమాత్మ. ఎప్పుడైతే మధ్యలో సున్నా అడ్డం వస్తోంది అని తెలిసి పక్కకి నెడతాడో వాళ్ళు సనత్కుమారాదులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతి. వెంటనే ఏమవుతుంది? హంస కాస్త సోహం అవుతుంది. సో హ ఈ మధ్యలో ఉన్న సున్నా పక్కకి జరుగుతుంది. అదే అక్కడ జరిగినటువంటిది. హంసని సోహం అనేటటువంటి స్థితికి తీసుకొని వెళ్ళటం అనేదే వాడు చేసినటువంటి పని. ఈ శూన్యాన్ని పక్కకి నెట్టారు. అబ్బాయి ఇది రాక్షస స్వభావంతో ఉంది, ఇది ఆపుతోంది కాబట్టి అదే స్వభావంతో మా ఇద్దరి మధ్యలో లేకుండా పక్కకి పోగాక. జీవుడికి పరమాత్మకి అభేదము అనే జ్ఞానము ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ ఈ అభేదం అనే జ్ఞానం ఎప్పటిదాకా రాదు? ఎప్పటిదాకా మధ్యలో మాయా, ఈ ప్రకృతినే మాయా అంటారు. అష్ట ప్రకృతులతోటి ఈ మాయ పనిచేస్తూ ఉంటుంది. అష్టదళ పద్మముగా హంస అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ హంసని పక్కకి జరిపి సోహం పరమాత్మ నేను ఒకటే, తత్వం అసి నేను అది ఒకటే అయి ఉన్నాము అనేటటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే శంకరాచార్యుల వారు చెప్తారమ్మా, ఎందుకు శంకరాచార్యుల వారిని మనం మర్చిపోకూడదు? ఆయన ఎందుకు అంటే ప్రపంచంలో ఆయన ఇచ్చినంత విజ్ఞానము ఇంకెవరూ ఇవ్వలేదమ్మా. విష్ణుమూర్తి భక్తులమండి మేము అంటే ఆయన శంకరాచార్యులు వారు రాసినన్ని విష్ణుమూర్తి మీద స్తోత్రాలు ఇంకా ఏ ఆచార్యుడు రాయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా ఏ ఆచార్యుడు రాయలేదమ్మా. అదే మేము శివభక్తులమండి, శివుడి మీద శంకరాచార్యుల వారిచ్చినన్ని రచనలు ఇంకెవ్వరు వేరే ఏ ఆచార్యుడు ఇవ్వలేదు. మేము శక్తికి సంబంధించిన భక్తులమండి అంటే శక్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు శంకరాచార్యుల వారు ఇచ్చినన్ని ఇంకా ఏ ఆచార్యుడు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదమ్మా. కొంచెం మొహమాట పడుతున్నట్టున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టమంటున్నానయ్యా అంటే ఏదో నేను బాగా చెప్పానని కొట్టమనట్లా. పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు ఏమో, ఉన్నట్టు లేవాలిగా, వాళ్ళకు కూడా ఏదైనా కావాలి కదా. సరే, పక్కన వాడు లేస్తాడో లేవడో దేవుడికి ఎరక. ఎన్నో జన్మల నుంచి అజ్ఞానంతో మనలోనే ఉన్న ఈ జీవుడు వాడు లేవాలిగా. ముందు వాడిని లేపడం కోసమైనా చప్పట్లు కొట్టుకోవాలి. పక్కవాడిని లేపాలన్నప్పుడు పక్కున నవ్వు వచ్చింది, కానీ లోపల అజ్ఞానంతో ఉన్న జీవుడిని లేపాలని సీరియస్గా ఎట్లా ఉన్నారు? అదే రహస్యం అమ్మ. ఈ సృష్టి అంతా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది, మన దగ్గరకు వచ్చేటప్పటికి సీరియస్గా అయిపోతుంది. కాబట్టి అలా చక్కగా బ్రహ్మాండంగా ఆ స్వామివారు అక్కడ శాపాన్ని ఇచ్చినటువంటి వారై ఆ శాపవశాన హిరణ్యకశిపులుగా హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు స్వామి. ఈ హిరణ్యకశిపుడు అది తట్టుకోలేక అత్యంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడని ఆలోచించినటువంటి స్వామి ఆయన ఒక్కసారిగా
ఈ అద్భుతమైనటువంటి సంతానాన్ని వాడి కడుపులో పెట్టారు. ఏమిటి ఆ సంతానం అంటే, వీడు విష్ణుమూర్తి దగ్గర చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో, ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుకుకి భేదం లేదు, ఆ చేసిన పుణ్యాన్నంతా ఒక రూపంగా ప్రహ్లాదుడిగా వీడి నుంచే ఉద్భవించేట్టుగా చేశారు. ఇప్పుడు రాక్షసుడైనటువంటి వాడికి నేను అనే మనుగడకి వాడి భక్తికి మధ్యలో కొట్లాట జరుగుతుంది. తండ్రికి కొడుకుకి భేదం లేదండి. ఏమిటి కొట్లాట ఇద్దరి మధ్యలో, ఈ గొడవ ఏమిటయ్యా అంటే, నేను అనే స్వార్థానికి నాలో ఉన్న భక్తికి ప్రతివాడి సంఘర్షణ అదే. ఎందుకు గుడికొచ్చి ప్రతివాడు 100 రూపాయలో 200 ఓ పువ్వో పండో ఎందుకు తీసుకొచ్చిస్తాడు? నేను అనేది వాడిలో ఉంది, కానీ ఎక్కడో భక్తి ఒకటి ఉండాలి, భగవంతుడికి కూడా ఏదైనా చెయ్యాలి అనేటటువంటిది. ఈ రెండే మనలో ఉన్న హిరణ్యకశిపుడు, మన లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు. ఎక్కడో లేడు హిరణ్యకశిపుడు, మనలోనే ఉన్నాడు. నేను 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 అనేదంతా హిరణ్యకశిపుడు. మరి మన లోపలే భక్తి ఉంది, గౌరవం ఉంది, పెద్దలు ఎవరైనా వస్తే నమస్కారం చేయటం ఉంది. ఇదంతా ఎవడి లక్షణం? ప్రహ్లాదుడి లక్షణం. కాబట్టి ప్రహ్లాదుడు ఎక్కువ పాళ్లల్లో ఉన్నాడు అనుకోండి, వాడు ప్రహ్లాదుడిలాగా తరిస్తాడు. హిరణ్యకశిపుడు ఎక్కువగా ఉన్నాడు అనుకోండి, వాడిని హిరణ్యకశిపుడిలాగా తరింపజేస్తాడు. అంటే వీడిని నరకానికి పంపించి చీల్చి తొడల మీద పెట్టి రకరకాలుగా వంచి ఎత్తి పెట్టి అన్నీ చేస్తాడు. ప్రహ్లాదుడిలాగా ఉన్నాడా? వాడి భక్తి అంత గుణంగా పైకెదుగుతూ ఉందా? వాడిని నీళ్లల్లో దోసిన, వాడిని కొండల మీద నుంచి తోసిన, వాడిని తీసుకొని అగ్నిహోత్రంలో పడేసిన, ఏనుగుల చేత తొక్కించిన, అదేవిధంగా సముద్ర గర్భము లోపల పడేసిన, పాములతో కాటు వేయించిన, అస్త్రశస్త్రాలతో పొడిపించిన, వీడేమో నేను ఇవన్నీ చేసినా చావకూడదు అని దేహభ్రాంతితోటి కోరిక కోరాడు. వీడికి ఏ కోరిక లేదు, కానీ ఆ వరమంతా వీడి మీద పనిచేస్తోంది. ఎందుకు? ఆత్మావై పుత్రనామాసి. తండ్రి ఏదో, కొడుకు డిఎన్ఏ ఆర్ఎన్ఏలో కూడా అదే ఉంటుంది. వాడి యొక్క తపస్సే ఈ చావు లేనటువంటి కొడుకుగా భక్తి బయటికి వచ్చింది. ఇప్పుడు దీన్ని వాడు చంపలేడు, ఎందుకంటే వాడి వరమే అది, వాడే కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి వరం ప్రకారమే ఈ పిల్లవాడి లోపల మృత్యువు అనేటటువంటిది ఎంత ప్రయత్నించినా రాలేదు. దీనికి కారణం ఎవరు? హిరణ్యకశిపుడే. తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రతీదీ పాపమైన పుణ్యమైన సంతానానికి చేరుతుంది. తపస్సు చేసి పుణ్యాన్ని తెస్తే సంతానానికి చేరదండి, చేరింది. కాబట్టి వాడికిచ్చిన వరం వల్లే వీడు చావు లేకుండా ఉన్నాడు. ఈ విధంగా చక్కగా ఆ పిల్లవాడు ఆ హిరణ్యకశిపుడి యొక్క గర్భములోంచి వచ్చాడు. ఎలా ఉన్నాడయ్యా వీడు అంటే, శ్రీవల్లభుండు తన్ను చేరిన ఎట్లయినా శలికాండ్రనెవ్వరిని చేరమరచు. ఆ విష్ణుమూర్తితోటి దగ్గరగా ఉన్నట్టు భావిస్తాడు, ఇంకా ఎవడికి దగ్గరికి వెళ్ళాడు. ఎవడి దగ్గరికి వచ్చినా పట్టించుకోడు. ఎందుకు? వాడి దృష్టిలో విష్ణువే దగ్గర ఉన్నాడు. ఈ మిగతావన్నీ కూడా విష్ణు స్వరూపాలే. అందులోంచి కూడా వచ్చిన దాంట్లో విష్ణువునే చూసినప్పుడు వేరే దానికి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కదా, లేదు. అసురారి ధనుమ్రోల నాడిన ఎట్లయినా అసుర బాలుర తోట ఆడమరచు. ఆ అసురులందరినీ చంపినటువంటి ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చాడన్నప్పుడు ఈ అసుర బాలురు, చిన్నపిల్లవాడికి ఆటలు, బాలస్తావత్ క్రీడాసక్త అంటారు. ఈ ఆటల మీద రుచించట్లేదట, వాడు ఆడుకోవట్లేదు. ఎందుకు? విష్ణుమూర్తితోటి ఆడుతున్నాడు వాడు. ఇక లౌకికమైన చిన్న చిన్న వాటితో ఆడాల్సిన పని వాడికి ఏమిటి? భక్తవత్సలుండు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలకమరచు. ఇతరులు మాట్లాడేటటువంటి మాటలకి మారు మాట్లాడటం మానేశాడు. ఎందుకంటే వీడు లోపలే విష్ణుమూర్తితో మాట్లాడుకుంటున్నాడు. మనమే ఎవరో ఎందుకు ఉన్నట్టుండి ఏదో ఆలోచిస్తాం, పక్కన వాడు మాట్లాడిన మాట మనకే వినిపించదు. మనకంటే శ్రద్ధగా విష్ణుమూర్తితోటి మాట్లాడుతున్నటువంటి ఆయనకి పక్కన వాడి భాష, వాడి మాటలు పట్టట్లేదు ఆ ప్రహ్లాదుడికి. సురవంద్యుదనలోన చూచిన ఎట్లయినా చొక్కి సమస్తం భుజూడమరచు. ఆ విష్ణుమూర్తి లోపలికి వచ్చేటప్పటికి ఇంకోటి చూడాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అంతా విష్ణుమయంగా చూస్తున్నాడు.